రూల్స్ ఏంటంటే మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి మీరు ఆన్సర్స్ చెప్తారు. మీ ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసేసుకోవచ్చు. ముందు వీళ్ళతోనే మొదలు పెడతాం. రండి ఇద్దరు. మీకు 90 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈ 90 సెకండ్స్ లో మీరు ఎన్ని ఆన్సర్స్ కావాలంటే అన్ని ఆన్సర్స్ చెప్పొచ్చు. ఓకే రెడీ? పాట అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సినిమా. సినిమా. 13 రైట్ ఆన్సర్. మ్యూజిక్ కదా? మ్యూజిక్. యా. నంబర్ 1 రైట్ ఆన్సర్. మ్యూజిక్ డైరెక్టర్స్. మ్యూజిక్ డైరెక్టర్స్ రైట్. నంబర్ 12 లిరిక్ రైటర్స్. నంబర్ 10 రైట్. ఎస్పి బాలు గారు. ఎస్పి బాలు గారు. 15 రైట్ ఆన్సర్. ప్రీ రిలీజ్ ఈవెంట్. ప్రీ రిలీజ్. నంబర్ 11 రైట్ ఆన్సర్. మ్యూజిక్ కంపెనీస్. మ్యూజిక్ కంపెనీస్. మ్యూజిక్ కంపెనీస్ లేదు. పాడతా తీయగా. ఆ టీవీ షోస్. రైట్ ఆన్సర్. నంబర్ 6. $770 మీకు. వావ్. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. రేడియో అండ్ ఫోన్, సంగీత్ లేదా పెళ్లి, పబ్స్, కాంపిటీషన్స్, సంతోషం లేదా బాధ వచ్చినప్పుడు, ప్రయాణాల్లో పాడతారు, అంతాక్షరీలు ఆడతారు, బాత్రూమ్ లో, ఇయర్ బడ్స్ లేదా హెడ్ ఫోన్స్. మనకి ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక పని చేద్దాం. ఏదైనా ఒక రాగం హమ్ చేయండి. దాని తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. ఇక్కడి నుంచి ఒక ఇద్దరు రండమ్మా. అలాగే ఇక్కడి నుంచి ఇద్దరు అబ్బాయిలు ఎవరైనా రండి. బాగా తెలిసిన ఆలాప ఏదైనా. స్టాప్. ఇక్కడ మనం ఒక సింగింగ్ ట్యూటోరియల్ నడిపిస్తున్నాము. పాడుతున్నాడు. రెడీ స్టార్ట్. మళ్ళీ ఒకసారి వింటావా? మర్చిపోయినట్టున్నావు. దీపు నువ్వు పాడు. అదే సేమ్. నైట్ 9 తర్వాత పాడే పాటలా ఉంది ఇది. నెక్స్ట్ పాట. లెట్స్ ట్రై. కమ్ ఆన్ కోరస్. ఇప్పుడు వాళ్ళ సైడ్. స్వతహాగా వీళ్ళు ఒకటి పాడేసి వెళ్ళిపోతారు. మీకు వచ్చిన పాట. అండ్ అలాగే మీకు 7,70,000 వచ్చింది. అంత వార్మప్ అయిపోయింది కాబట్టి ధనంజయ్ సాహితీ రండి. ఓకే, మీ క్వశ్చన్ ఏంటంటే ఆన్ ద స్క్రీన్, గణతంత్ర దినోత్సవం అనగానే మనకి గుర్తుకు వచ్చేవేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్వీట్స్. స్వీట్స్ రైట్ ఆన్సర్. నంబర్ 10. ఫ్లాగ్స్. ఫ్లాగ్స్. ఫ్లాగ్స్ రైట్ ఆన్సర్. యూనిఫామ్. యూనిఫామ్. నంబర్ 9 రైట్. రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే లేదు. స్కూల్స్. నంబర్ 2 రైట్. స్నాక్స్. స్నాక్స్. స్నాక్స్ లేదమ్మా, లేదు. హాలిడే. హాలిడేసా? 3 రైట్ ఆన్సర్. సోల్జర్స్. సోల్జర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్. నంబర్ 14 రైట్ ఆన్సర్. కాంపిటీషన్. రైట్ ఆన్సర్. $5,30,000. మనం మిస్ అయినవి ఏంటో చూద్దాం. నంబర్ 4 4 స్పీచ్లు, గెస్ట్లు, డాన్స్ ప్రోగ్రామ్స్, బహుమతులు, దేశభక్తి సినిమాలు, ఫోన్ స్టేటస్ పెట్టుకోవడం, జాతీయ గీతం, మందు బందు. మీకు దీని గురించి తెలియదు కాబట్టి పాపం చిన్నపిల్లలు కదా మీరు నేను అంతా, అందుకని ఇక్కడి నుంచి ఇద్దరు అబ్బాయిలు రండి, ఇద్దరు అమ్మాయిలు రండి.
ఈ రోజు ఈ కార్యక్రమం సందర్భంగా అమ్మాయిల గొప్పతనం గురించి అబ్బాయిలు, అబ్బాయిల గొప్పతనం గురించి అమ్మాయిలు చెప్పబోతున్నారు. మీరు అమ్మాయిల గొప్పతనం గురించి ఒక 30 సెకండ్స్ పాటు మాట్లాడాలి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. సాంప్రదాయం, చేసే మంచి పనులు. నాకు తెలియక అడుగుతాను, ఇలాగే రాస్తావా ఎగ్జామ్ లో? టీచరే కలుపుకోవాలా అవన్నీ? సాంప్రదాయం, చేసే మంచి పని. చూడు, ఇప్పుడు అబ్బాయిల గొప్పతనం గురించి చెప్తారు మా వాళ్ళు. కమాన్. హ్యాండ్సమ్ గా ఉండటం, అది వాళ్ళ గొప్పతనమా? అబ్బాయిలంటే హార్డ్ వర్కింగ్ అంటే అబ్బాయిలు. ఈమె చెప్పిన దానికి ఎంత డౌట్ ఉందంటే అబ్బాయిలు కూడా చప్పట్లు కొట్టట్లే. ఓకే, ఇప్పుడు అమ్మాయిల గురించి చెప్పండి. ఆడది అంటే అబలక సబల అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ధనుంజయ్ చెప్తాడు ఇప్పుడు ఆడదాని గొప్పతనం గురించి. చెప్పండి. చెప్పమంటారా పాడమంటారా? ఎలా అయినా పర్లేదు. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ, మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా. కార్యేషు దాసీ కరుణేషు మంత్రి, భోజ్యేషు మాతా, శయనేషు రంభా. ఇలాగే ఒక పాట సాహితీ మగవాళ్ళ గురించి పాడాలి. సేమ్ మార్చేసి దాసుడు అని పాడుతూ ఉండు. కార్యేషు దాసుడు, కరణేషు మంత్రుడు, భోజేషు దేవుడు, శయనేషు మన్మధుడు. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ బాయ్స్. అండ్ ఇదిగోండి, ఫైనలీ మేము తేల్చి చెప్పింది ఏంటంటే ఆడవాళ్ళు గొప్పవాళ్లే, మగవాళ్ళు కూడా గొప్పవాళ్లే. ఈ ఫస్ట్ రౌండ్ అయ్యేసరికల్లా పదనిస వాళ్ళు లీడ్ లో ఉన్నారు. కంగ్రాచులేషన్స్. కుర్చీని మార్చబెట్టి